ఎందుకనేసి అంటే 4 డిపార్ట్మెంట్స్‌ని ఒక్కడే హ్యాండిల్ చేసి ఇంత మంచి అవుట్‌పుట్‌ని ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. మాంగళ్యం అండ్ నిర్బంధం లాంటి ఇండిపెండెంట్ మూవీస్తో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి కల్ట్ డైరెక్టర్ అండ్ యాక్టర్గా ఎదుగుతున్నటువంటి బండి సరోజ్ కుమార్ లీడ్ యాక్టర్గా వచ్చిన పరాక్రమం మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది కదా. అయితే నేను ఈ మూవీని నిన్న చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ పరాక్రమం మూవీ ఎలా ఉంది ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీలో మన బండి సరోజ్ కుమార్ వచ్చి తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ ప్లే చేయడం అయితే జరిగింది. అయితే తండ్రి క్యారెక్టర్లో తను పలికించిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ అంతేకాకుండా కొడుకు క్యారెక్టర్లో కూడా తనైతే చాలా పవర్ఫుల్గా కనిపించాడు. అలాగే తన యొక్క డైలాగ్ డెలివరీ కూడా ఈ మూవీలో అయితే చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, సాధారణంగా ఎవరైనా ఒక మనిషిలో మొండితనంతో పాటు మంచితనం కూడా ఉన్నట్లయితే అలాంటి మనుషులకి మనందరం కూడా చాలా సింపుల్గా కనెక్ట్ అయిపోతాం కదా. సో సేమ్ అలానే ఈ మూవీలో కొడుకు క్యారెక్టర్ కూడా మొండితనంతో పాటు మంచితనాన్ని కూడా కలిగి ఉండడంతో ఆ క్యారెక్టర్కి అయితే మన ఆడియన్స్ అందరూ కూడా చాలా సింపుల్గా కనెక్ట్ అయిపోతారనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి శృతి సమన్వి కూడా చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటనేసి అంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా కన్విన్సింగ్గా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో సాంగ్స్ అంతగా బాగాలేనప్పటికీ బీజిఎం అయితే ఈ మూవీకి చాలా బాగా యాప్ట్ అయిందనమాట. అండ్ అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ అండ్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీ వచ్చి ఒక రివెంజ్ డ్రామా బేస్డ్ మూవీ అని మనకైతే మూవీ స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది. సో అలా అర్థమైపోవడంతో ఏంటనేసి అంటే ఆ రివెంజ్ ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్న మన ఆడియన్స్ యొక్క పేషెన్స్ని టెస్ట్ చేయడానికి మూవీ మధ్యలో కొన్ని అనవసరమైన సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటన్నింటిని కూడా ఎదుర్కోవడానికి మనమైతే ముందే చాలా గట్టిగా ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ సెకండ్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో స్టోరీ నెరేషన్ మొత్తం కూడా చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన థర్డ్ అండ్ లాస్ట్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా మన బండి సరోజ్ ఒక్కడే హ్యాండిల్ చేశాడు కదా. అయితే వీటన్నింటిలో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా అయితే తన వర్క్ బాగానే ఉన్నప్పటికీ మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ పరంగా చూసుకున్నట్లయితే తన వర్క్ని తను ఇంకాస్త ఇంప్రూవ్ చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ పరాక్రమం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చింది. ఎందుకనేసి అంటే 4 డిపార్ట్మెంట్స్ని ఒక్కడే హ్యాండిల్ చేసి ఇంత మంచి అవుట్పుట్ని ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.